వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏంటి ఆ బిగ్ బ్రేకింగ్ అంటే, విజయవాడలో మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉంటే అదే జగన్మోహన్ రెడ్డి గారిపై టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం ఆ విమర్శలు కాస్త ఈ రోజు దాడులకి తెగబడినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ వార్తలు ఏంటంటే, ఖచ్చితంగా విజయవాడలో జగనన్నపై దాడి చేసిన పచ్చగుండాలు అని చెప్పి జగనన్న కోసం సిద్ధం అన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధం యాత్రకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విజయవాడలో జగనన్న బస్సుపై ఉండగా అన్నపై దాడి చేయించిన చంద్రబాబు, నువ్వు నీచుడివి తెలుసు, మరీ ఇంత నీచుడు అని తెలియదు చంద్రబాబు అంటూ ఒక వార్త మనం వైరల్ అవుతుంది. ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభకు శంకరావం చుట్టాడు. ఆ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తూ ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే, చేయలేని పనులు ఏమన్నా ఉంటే ఆ చేయలేని పనుల గురించి అడిగి మేనిఫెస్టోలో పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా వీళ్ళు గెలిపే లక్ష్యంగా టీడీపీ వాళ్ళు ముందుకెళ్ళాలి. నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. మరి ఎక్కడైనా నారా లోకేష్ గారిపై వైసీపీ వాళ్ళు దాడి చేశారా? మరి అదేవిధంగా నిజం గెలవాలని భువనేశ్వరి గారు కూడా యాత్ర చేశారు. ఆడిపైన ఎక్కడైనా దాడి చేశారా? ఎటువంటి దాఖలాలు. అయితే ఇదే విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని చెప్పి పసుపు నీళ్ళతో కడిగిచ్చారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలని ఆ రోజు ఎవరైతే పసుపు నీళ్ళతో చల్లారో అదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి హారతి పల్లాలు పట్టడంతో టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే ఈ విజయవాడ నియోజకవర్గంలో కావచ్చు, కృష్ణా జిల్లాలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన క్యాడర్ లేదంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో అక్కడ ఈ ఉదాంతాలు చోటు చేసుకుంటున్నారు. మరి ఇప్పటి వరకు గ్రేటర్ రాయలసీమ కావచ్చు, గుంటూరు కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చారు. మరి గుంటూరు వరకు జరగని ఎటువంటి సంఘటనలు ఈ రోజు విజయవాడలో తన సామాజిక వర్గానికి పెద్ద పెట్టేసే నియోజకవర్గంలో ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే, ఖచ్చితంగా చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే టీడీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఎలాగో అడ్డుకోలేం, ఇలాగైనా దాడి చేసి తనకు డ్యామేజ్ చేస్తే కొద్దిగా నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ గారిపై టీడీపీ కార్యకర్తలు రాయితీ దాడి తలకు గాయమైనట్లు మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఎయిడ్ చేసిన సీఎంఆర్ఎఫ్ హరికృష్ణ గారు అయితే ఫస్ట్ ఎయిడ్ చేసి సీఎం గారికి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే చెప్పారు. అయితే ఒక సీఎం పై రాళ్లతో దాడి చేయడం అనేది అవాంఛనీయ సంఘటన. మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తారో చెప్పాలి, కానీ ఇలా ఏం చేస్తారో చెప్పకుండా చేయడం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆధారం చూసి ఇలా చేస్తున్నారా? మరి ఆధారం తట్టుకోలేకపోతే నారా లోకేష్ గారు మరి ఇవన్నీ చేశారు. మరి అదేవిధంగా మనం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాడి పై చూస్తున్నట్లు ఇది అబద్ధాలు అనుకోవచ్చు. మరి మనం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరిగిందని చెప్పుకుంటున్నాం. అయితే దాడి జరిగిందా లేదని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక ఫోటోలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కంటికి కొద్దిగా పైన అంటే కొద్ది కంటికి కిందకి తగిలినా కూడా కన్న పోయే పరిస్థితి వచ్చేది. మరి ఇంతటి దుఃఖంకరానికి ఎందుకు పాల్పడ్డారు? మరి ఈ రోజు టీడీపీ నాయకులు గెలవాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదో చెప్పాలి, కానీ ఇలా దాడులు చేస్తే ఏ విధంగా ఉంటుంది? మరి ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో ఈ దాడిని ప్రజలైతే జీర్ణించుకోలేరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఇగో మనం చూడొచ్చు, మన క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇక్కడ కంటి నుదిటిపై గాయం కలిగింది. మరి ఎంత పెద్ద రాయిత వేస్తే జగన్ గారికి ఇంతటి రక్తపు వచ్చేలా తగులుతుంది? కొద్దిగా కనరెప్ప కింద కొద్దిగా తగిలింటే పరిస్థితి ఏంది? మరి జగన్ గారి కన్నబోయేది రాజకీయాల కోసం ఎంతటి దురంకరకైనా పాల్పడతారని ఈ టీడీపీ పచ్చగుండాలు చూస్తుంటే తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో బిజీగా మేమంతా సిద్ధం సభ్యులతో బిజీగా ఉన్నప్పుడు విమర్శలు చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులు గుర్తించాలి. అంతేగాని ఈ దాడులు చేయకూడదు అన్నది మన అభిప్రాయం. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ దాడిని ఎలా చూస్తున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి.